కూటమి ప్రభుత్వం మహిళల రక్షణను గాలికి వదిలేసింది. రాష్ట్రంలో మహిళలనే కాదు విదేశాల్లో ఉన్న మహిళలను కూడా వేధింపులకు గురిచేస్తున్నారు. ఒక ఎన్ఆర్ఐ మహిళను తెలుగుదేశం మంత్రి కంత్రిలా మారి వేధిస్తున్న సంగతి సోషల్ మీడియాలో ఆమె స్పష్టంగా బయటపెట్టింది. మహిళల రక్షణపై చిత్తశుద్ది ఉంటే వెంటనే ఆ మంత్రిని బర్తరఫ్ చేయాలి అని వైసీపీ నాయకురాలు వరదు కళ్యాణి డిమాండ్ చేశారు. దానికి ముఖ్య కారకులుగా తెలుగుదేశం పార్టీ నాయకులు, తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, ఇప్పుడు మరీ ఘోరంగా తెలుగుదేశం పార్టీ మంత్రే ఉండడం నిజంగా సిగ్గుచేటు. అంటే వీళ్ళ ఖ్యాతి ఖండాంతరాలు దాటి వెళ్ళింది అనడానికి ఉదాహరణగా నిలిచింది. ఎందుకంటే తెలుగుదేశం పార్టీకి చెందిన ఒక మంత్రి ఒక ఎన్ఆర్ఐ మహిళను వేధించాడు అని చెప్పి ఆ మహిళ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టింది. అలాగే మంత్రి గారైన లోకేష్ గారికి కూడా చెప్పడం జరిగింది. కానీ ఎటువంటి స్పందన లేదు. ఆ మంత్రి ఒక కంత్రిలా వ్యవహరించారు, ఈమెకి వేధింపులకు గురి చేశారు అనే విషయం ఆవిడ స్పష్టంగా తన సోషల్ మీడియా పోస్టుల ద్వారా చెప్పడం జరిగింది. అసలు ఈ కూటమి పాలనలో చంద్రబాబు నాయుడు గారి మంత్రివర్గం అది ఒక మంత్రివర్గమా లేదా మహిళల్ని వేధించే వర్గమా అర్థం కాని పరిస్థితిలో ఈ రోజు ఉంది. తెలుగుదేశం పార్టీ, టీడీపీ అంటే తెలుగుదేశం పార్టీ కాదు, తెలుగు దుశ్శాసనుల పార్టీ అనేది మరొకసారి నిరూపించబడింది. ఎందుకంటే చూసాం మనం, ఒక ఎన్ఆర్ఐ ఆవిడ, ఒక మహిళ, మన తెలుగు మహిళే ఎన్ఆర్ఐ, సోషల్ యాక్టివిస్ట్, ఒక స్వచ్ఛంద సంస్థ ప్యూర్ సర్వీస్ ఆర్గనైజేషన్ కి ఆవిడ ఫౌండర్. డల్లాస్ లో ఉండే ఆవిడ, మన మంత్రులు డల్లాస్ లో నాటా సమావేశాలకు వెళ్ళారంట. ఒక మంత్రి తాలూకా అపాయింట్మెంట్ ఆవిడ అడిగిందంట. తన సర్వీస్ యాక్టివిటీస్ లో భాగంగా సహాయం కోసం అపాయింట్మెంట్ అడిగితే ఈ మంత్రి గారేమో ఆవిడికి ఒంటరిగా కాఫీ షాప్కి రమ్మని చెప్పడం జరిగిందంట. ఆవిడ టీంతో వస్తానంటే లేదు ఒంటరిగా రండి అని ఇతను చెప్పడం జరిగిందంట. మరీ దారుణంగా ఏంటంటే అతని కాళ్ళు చేతులు ఉన్న ఫోటోలు కూడా తీసి పంపడం జరిగిందంట. అసలు ఇంత దిగజారిపోతున్నారేంటి తెలుగుదేశం పార్టీ నాయకులు? సాక్షాత్తు